జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశ కార్యక్రమంలో నిన్న మీరు ధర్మోద్ధరణను గురించి తెలుసుకున్నారు. ఈరోజు ధర్మ సంస్థాపన, అది అసలు సాధ్యమవుతుందా అనే దాని గురించి తెలుసుకోబోతున్నారు. అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భారతావనిలో క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా దాదాపు 10,000 సంవత్సరాల వరకు ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతూనే ఉంది. గత 10,000 సంవత్సరాల నుండి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతూనే ఉంది. మరి అంత విస్తృతంగా ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతున్నప్పటికీ భారతదేశపు నైసర్గిక స్వరూపంలో కానీ జీవన విధానంలో కానీ ఎందుకు మార్పులు కలగలేదు? ఇంకొక విషయం చెప్పాలంటే, భారతదేశం అన్ని విధాలా ఇంకా బలహీనపడుతూనే ఉంది. మన దేశస్థులు ఇతర దేశాల మీద ఆధారపడుతున్నారు. అందుకు మూల కారణం ఏమిటి? దీని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆధ్యాత్మిక జీవన విధానం ఆకస్మికంగా వెలుగులోకి వచ్చింది. అవసరం ఉండి అన్వేషణ ద్వారా వెలుగులోకి రావటం వేరు, అవసరం లేకుండా అంతరంగంలో ఆకస్మిక ఉత్పరివర్తనం జరిగి అది బహిర్గత కావటం వేరు. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తంలో ఉత్తమ సంతతికి చెందినటువంటి ఆర్యులు ఏకాంత, ఒంటరి, ప్రశాంత, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలలో జీవిస్తూ ఉండటం వల్ల వాళ్ళ శరీరం పూర్తిగా కరిగిపోయి విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించి ఆ విశ్వశక్తి ద్వారా ఈ విజ్ఞానం వెలుగులోకి వచ్చింది. వాటిని వేదాలు అన్నారు. వేదాలను అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయం అంటే వ్యక్తి ద్వారా వచ్చినవి కావు, స్థితి నుండి బహిర్గతమైనవి. భగవంతుని స్థితి నుండి భగవంతుని గురించి భగవంతుని ద్వారా భగవంతుని భాషలో భగవంతుడికి అందించబడ్డాయి. అక్కడంతా భగవంతుడే తప్ప మరొకటి లేదు. దేవుడు వేరు, భగవంతుడు వేరు. రూపం ఉంటే దేవుడు అవుతాడు, రూపరహితుడైతే భగవంతుడవుతాడు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అయితే అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ దాన్ని భారతీయులు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? ఋషులు అంతర్వాణి నుండి వేద విజ్ఞానాన్ని అందించారు. అంతర్వాణి నుండి. అయితే అందించినటువంటి వాళ్ళు ఆనాడు అనుభవాన్ని పొందారు. శిష్యులు కూడా ప్రత్యక్షంగా ప్రకృతిలో ఉండి వాటిని నేర్చుకున్నారు. ఆ విధానం కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఏమైంది? వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చినప్పుడు భారతదేశం సుభిక్షంగా ఉంది. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. జనాభా తక్కువగా ఉంది. నాగరికత ఎక్కువగా అభివృద్ధి చెందలేదు. ఆటవిక జీవితం కొనసాగుతుంది. సమస్యలు ఎక్కువగా లేవు. అందువల్ల ఆనాడు ఆధ్యాత్మిక జీవన విధానం అవసరం లేదు. డిమాండ్ లేకుండా ఉత్పత్తి జరిగితే ఆ ఉత్పత్తి సేల్స్కి ఉపయోగపడదు. డిమాండ్ ఉంటే
తప్పనిసరిగా ఉత్పత్తి పెరుగుతుంది, సేల్స్ కూడా బాగుంటుంది, మార్కెటింగ్ బాగా జరుగుతుంది. అవసరం లేకుండా బలవంతంగా ఎవరు దాన్ని స్వీకరిస్తారు? అయితే కాలగమనంలో ఏమైంది? వేద విజ్ఞానం బలహీనపడుతూ వచ్చింది. ఎందువల్ల? బోధించేవాడు పెరుగుతూ వచ్చారు, ఆచరించేవాడు తగ్గుతూ వచ్చారు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాటికి మానవులంతా కూడా ఇంద్రియాల మత్తులో పడి, శారీరక సుఖానికి అలవాటు పడి, కుటుంబ వ్యవస్థ బలోపేతమై, మోహబంధాలు బాగా పెరిగి సమస్యల సుడిగుండంలోకి ప్రవేశిస్తున్నారు ఆ టైంలో. అప్పుడు భావితరాలను దృష్టిలో పెట్టుకుని వేదవ్యాస మహర్షి ఆ వేద మంత్రాలు మొత్తాన్ని కూడా క్రోడీకరించి, సంకలనం చేసి, కంపోజ్ చేసి ఒక పెద్ద పుస్తకంగా తయారు చేశాడు. మంత్రాలకి లిపిని సృష్టించాడు. దాన్నే సంస్కృత భాష అన్నారు. సంస్కృత భాష అంటే సంస్కరించేది, ఉత్తమ సంస్కారాన్ని పెంపొందించేది, మనిషిని ఉత్తమమైనటువంటి సంస్కృతి వైపుకు పయనింపజేసేది. అది మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడింది. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి భాషలన్నీ కూడా సంస్కృత భాష యొక్క రూపాంతరమే. అయితే వేదవ్యాస మహర్షి ఏం చేశాడంటే కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ ఈ మూటిని ఆచరించడం కోసం త్రిమూర్తుల్ని, త్రిశక్తి స్వరూపాలను, ముక్కోటి దేవతలను కృత్రిమంగా మంత్రశక్తుల ద్వారా సృష్టించి దేవాలయాలలో ప్రతిష్ఠింపజేసి వాటిని ఆరాధించే విధంగా, పూజించే విధంగా, ఉపాసించే విధంగా ఒక క్రొత్త విధానం ప్రవేశపెట్టారు. దానివల్ల ఏమైంది? మనుషులకి ప్రకృతి మీద దృష్టి తగ్గింది, విగ్రహాల మీద, దేవుళ్ళ మీద, దేవతల మీద దృష్టి పెరిగింది. ఆ విధంగా వ్యక్తి పూజలు పెరిగాయి, విగ్రహ పూజలు పెరిగాయి, బంధాలు పెరిగాయి, బాహ్యముఖ ప్రయాణం కూడా పెరిగింది. ఇదంతా పరిణామం, ఆకస్మికంగా జరిగింది కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఈ పరిణామం జరుగుతూ వస్తుంది. అయితే ఆధ్యాత్మికతలో ఉన్న కీలకాంశం ఏమిటంటే భగవంతుడి స్థితి నుండి అందించటం. అది సామాన్య మానవుడికి సాధ్యం కాదు కాబట్టి భగవంతుడి స్థితికి చేరటం కోసం వేదవ్యాస మహర్షి ఆ విజ్ఞానాన్ని మనకు అందించారు. అదేమో అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. పైనుంచి కిందికి రావటం అదైతే, క్రింద నుంచి పైకి పోవటం ఇది అవుతుంది. ఇదంతా చాలా సూక్ష్మమైనటువంటి విషయం. దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోకుండా కఠోర సాధన చేస్తే మనం చేసే సాధన మొత్తం వృధా అవుతుంది. తర్వాత ఏమైంది? వేద విజ్ఞానం భగవంతుడి స్థితి నుండి వెలుగులోకి వచ్చింది కదా. ఆ భగవంతుడి స్థితికి చేరటం కోసమే ఆసనాలు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, కొన్ని బంధాలు, సూత్రనేతి, జలనేతి ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత చివరగా ధారణ, ధ్యాన, సమాధి వచ్చింది. ఇదంతా ఏమిటి? కింద నుంచి పైకి వెళ్ళటం. అయితే మనుషులు ఏమయ్యారు? కింద నుంచి పైకి వెళ్ళే ఈ ప్రయాణంలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతూ ఉన్నారు. సంస్థలు కూడా ఏం చేస్తున్నాయి? తర్ఫీదులు ఇస్తూ ఉన్నాయి, శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాయి, ఆరోగ్యం కోసం ఆసనాలు అంటున్నారు, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం అంటున్నారు, నరాలు శుద్ధి కావటం కోసం ప్రాణాయామం అంటున్నారు, ముక్కులు క్లీన్ చేసుకోవటం కోసం ఏవో కొన్ని ప్రక్రియలు ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఏమిటి? ఆధ్యాత్మికత కానే కాదు, ఆధ్యాత్మికత యొక్క రూపాంతరం. నదులు ఎన్నో ఉంటాయి, కానీ సముద్రం ఒక్కటే ఉంటుంది. సముద్రం అనేది ఆధ్యాత్మికత.
ఈ నదులు మొత్తం ఏంటంటే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మార్గాలు. మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే. కానీ ఈ నదులు సముద్రంలో కలవటంలే. కాబట్టి సాధకులు ఏమయ్యారు? కొంతమంది పూజలు, పునస్కారాలు, కర్మకాండలు ఇరుక్కుపోయారు. కొంతమంది భక్తి మార్గంలో ఇరుక్కుపోయారు. కొంతమంది జ్ఞానంలో ఇరుక్కుపోయారు. కొంతమంది ఆసనాలు అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, వగైరా వగైరా. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ పెంచింది. ఒక్కొక్క వ్యక్తి తన ఆలోచనకు అనుగుణంగా ఒక్కొక్క మార్గాన్ని ఇస్తూ వచ్చాడు. ప్రత్యేకించి గత 200 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత విస్తృతంగా వ్యాపిస్తుంది. మరి ఆధ్యాత్మికత విస్తృతంగా వ్యాపిస్తున్నప్పుడు మరి ప్రపంచంలో మార్పు రావాలి కదా. మరి ఎందుకు మార్పు రావట్లేదు, ఎందుకు దిగజారుతుందంటే అందించబడే విధానాలన్నీ కూడా పరిపూర్ణం కాదు. మరొక ప్రమాదం చెప్తున్నాను, అశాస్త్రీయం. అశాస్త్రీయత అనేది ఆధ్యాత్మికతకు అతి ప్రమాదకరం. ఎందువల్ల? ఉపనిషత్తుల సారాన్ని విస్మరించి ఎవరి ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రక్రియలు ప్రవేశపెట్టి ప్రపంచంలో ప్రచారం చేస్తూ సంస్థల విస్తరణ కోసం విపరీతంగా పోటీ పడుతున్నారు. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా స్థాపించబడి ప్రచారం జరుగుతుందంటే తన సంస్థ బాగా ఎదగాలని కోరుకుంటాడు, ఇతర సంస్థలు బలహీనం కావాలని కోరుకుంటారు. అది మానవ నైజం. పోటీతత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికతకు ఎందుకు ఉంటుంది? పరిపూర్ణత్వం సిద్ధించే అవకాశమే లేదు. అలాగే ధ్యానాలు తీసుకోండి. ఇలా ఉండండి అంటున్నారు, ఇలా ఉండొద్దు అంటున్నారు. ఇలా ఉండొద్దు అంటున్నారు, ఇలా ఉండాలంటున్నారు. ఉండాలి అనే దాని వైపు దృష్టి మళ్ళిస్తుంటే ఉండకూడదు వచ్చి ఆ దృష్టిని, ఆ ఏకాగ్రతని చెడగొడుతుంది. కాబట్టి ఉండాలి అనేది ఒక భావన అయితే ఉండకూడదు అనేది మరొక భావన. రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు మీరు చాలామందిని పరిశీలించండి. ఏకాగ్రత తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, శరీరం బలహీనపడుతుంది, సంసార జీవితం పట్ల విరక్తి కలుగుతుంది, ప్రపంచం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మికత అనేది తక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక పిచ్చితో జీవించటం కంటే సంతృప్తిగా సంసారం చేసుకోవటం మంచిది కదా. ఆలోచించండి. అమాయకులు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. మేధావులు ఎట్లుంటారు? తాను చెడ్డకోతి వనమంతటిని చెరిచినట్లుగా వీళ్ళు చెడిపోతూ మిగతా వాళ్ళని కూడా చెడగొడతారు. సంస్థలు కూడా ఏం చేస్తాయి? వీళ్ళు ఇంకా ప్రచారం చేయమని చెప్తాయి, ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం. కరెక్టే, బాగుంది గురూజీ, ఎంతో కొంత మార్పు వస్తుంది కదా. ఎస్, అది మార్పు కాదు బిడ్డలారా, ప్రభావితం అవుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి జ్ఞానాన్ని వినటం ద్వారా తప్పనిసరిగా పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్య వ్యత్యాసం కనపడుతుంది. చేసిన తప్పులకి పొరపాట్లకి ఎంతో కొంత మేరకు పరివర్తన, పశ్చాత్తాపం జరుగుతుంది. తప్పనిసరిగా జీవన విధానంలో, జీవన శైలిలో క్రొత్త తరహా కొనసాగుతుంది. అది కేవలం ప్రభావితం కావటం, మార్పు కానే కాదు. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ట్రాన్స్ఫర్మేషన్ వేరు. అందుకే మీరు ఆలోచించండి, ఇన్ని యోగ సంస్థలున్నా, ఇంత ప్రచారం జరుగుతున్నా, కరోనా ఎఫెక్ట్కి ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుందంటే ఆధ్యాత్మిక మార్గం కూడా ప్రపంచాన్ని కాపాడలేకపోయింది. మరొక విశేషం చెప్తున్నాను.
ప్రతి ఒక్కళ్ళకి నిర్దిష్టమైనటువంటి మూల ప్రమాణం ఉంటుంది, బేసిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేసినా మూల నిర్మాణాన్ని మార్చలేరు. జెనెటిక్ స్ట్రక్చర్ని మార్చడం చాలా కష్టం. జీన్స్ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చడం చాలా కష్టం. పైగా ఆ మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు కూడా బలహీనపడ్డ తర్వాత ప్రవేశిస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక తపన, ఆరాటం, తృష్ణ ఉండి మాత్రం ప్రవేశించడం లేదు. కాబట్టి అవసరం కొద్దీ ప్రవేశించిన వ్యక్తి ఎలా ఉంటాడు? తన అవసరం తీరటం కోసం ప్రయత్నం చేస్తాడు, తీరిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాడు. ఇవాళ ఆరోగ్యం అనేది అందరికీ అవసరమే. ఆరోగ్యాన్ని అందించేటటువంటి విధానాలు చాలా ఉన్నాయి. అందులో ఒక భాగమే ఆధ్యాత్మికత కూడా. కాబట్టి ఆరోగ్యాన్ని అందుకోవటం కోసం ఆధ్యాత్మికత ఒక భాగమైంది కాబట్టి అందరూ ఆకర్షింపబడుతున్నారు. సంస్థలు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఆర్థికపరమైన అంశాలతోటి సంస్థలు నడుస్తున్నాయి. ఆర్థిక ప్రలోభాలు ఉన్న చోట ఆధ్యాత్మికత ఉండదు. అది విషమే గురించి కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జడ్ కావచ్చు. ఆర్థిక వనరులు ఉన్నాయంటే ఆధ్యాత్మికతలు కూడా వ్యాపారం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకే గురువుల పట్ల విశ్వాసం, శరణాగతి పెద్దగా ఉండవు. గురుకులాలు, ఆశ్రమాలు, పర్ణశాలలో ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవటం వేరు. ప్రపంచంలో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో, కళ్యాణ మండపాల్లో కూర్చోబెట్టి జనానికి బోధించడం వేరు. బోధిస్తే ఏమవుతుంది? కేవలం సమాచారం వస్తుంది, కానీ మార్పు రావాలి కదా. ఇంకొక విషయం చెప్తున్నాను. గత 6000 సంవత్సరాలుగా నాగరికత బాగా పెరిగింది. ఈ నాగరికత మూలంగా ప్రకృతి వనరులు విపరీతంగా పతనమైపోతున్నాయి. వనరులు దుర్వినియోగపడుతున్నాయి, విచ్చలవిడిగా ఉపయోగించబడుతున్నాయి, వనరులు తరుగుతున్నాయి. అంతే మోతాదులో కాలుష్యం కూడా పెరుగుతూ వస్తుంది. వనరులు తరిగిపోతున్నాయి, అంతే మోతాదులో కాలుష్యం కూడా పెరుగుతూ వచ్చింది. కాలుష్యం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సెస్ తప్పనిసరిగా మనిషి యొక్క అంతరంగంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీనికి మూల కారణం ఏంటంటే, ముందు మెంటల్ పొల్యూషన్ పెరిగింది, ఆ తర్వాత ఫిజికల్ పొల్యూషన్ పెరిగింది. మనిషి యొక్క అంతరంగం నుండి నెగిటివ్ ఆలోచనలు కుప్పలు కుప్పలుగా బయటకు వచ్చి పరిసరాలు మొత్తం కూడా కలుషితమైపోతున్నాయి. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు మనం సాధన కోసం ఎంత ప్రయత్నించినా సాధనలో పట్టుదొరికే అవకాశం లేదు. సమాజం అశాంతిగా ఉన్నప్పుడు మన కుటుంబం కూడా అశాంతిగా ఉంటుంది కదా. కుటుంబం అశాంతిగా ఉన్నప్పుడు మన అంతరంగం కూడా అశాంతిగా ఉంటుంది కదా. అశాంతిగా ఉన్నప్పుడు సాధన ఎలా కుదురుతుంది? ఆలోచించండి ఒకసారి. మరొక కీలకమైన అంశం చెప్తున్నాను. ఇవాళ లౌకిక జీవితం దుర్భరంగా మారింది. ఇద్దరు బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఉద్యోగాలు వచ్చి వివాహమై వాళ్ళు జీవితంలో స్థిరపడటం అంటే తల్లిదండ్రులకు పెద్ద యజ్ఞంగా మారింది. ఆర్థిక వనరులు లేకుండా అడుగు కూడా ముందుకు పడే అవకాశమే లేదు. నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం మానవులు ఎలా ఉన్నారంటే, ఆధ్యాత్మికత మార్గంలోకి ప్రవేశించడానికి మూల కారణం కూడా ఆర్థిక వనరులు పెంపొందించుకునేటటువంటి భావన కూడా ఉంటుంది. ఆరోగ్యం చేకూరితే వైద్య ఖర్చులు తగ్గిపోతాయి, ఎక్కువ కాలం జీవించవచ్చు, ఎంతో కొంత మేరకు మళ్ళీ ఆర్థిక వనరులు చేకూర్చుకోవచ్చు అనే భావన ఉంది తప్ప వేరే ఇంకేం కాదు. సో ఇదంతా కూడా మానవుడు తనకు తానుగా చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. మాయా వలయంలో ఉన్నాడు, విష వలయంలో ఉన్నాడు, నీటి నుండి బయటపడ్డ చేప మాదిరిగా ఉన్నాడు.
ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఫలితం రావటం లేదు. దానికి మూల కారణం ఏంటంటే ఆధ్యాత్మికత అనేది స్వచ్ఛంగా అందించబడడం లేదు. అది రూపాంతరం చెందింది, అనేక రకాల మార్పులు చెందింది. ఆధ్యాత్మికతను బోధించటం వేరు, ఆధ్యాత్మికతను అనుభవించి అందించటం వేరు. కేవలం బోధనే ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అనుభవించి బోధించినప్పుడు సత్యం అవుతుంది. అనుభవించకుండా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే అది ఒక రకంగా సమాచారం అవుతుంది తప్ప మార్పుకు అవకాశం ఉండదు. సో ఇటువంటి పరిణామాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే లౌకిక జీవితం ఏ విధంగా క్లిష్టతరంగా మారిందో ఆధ్యాత్మిక జీవితం కూడా అదే విధంగా తయారై పొల్యూషన్ మొత్తం పెరిగిపోయింది. కొండ మీద జ్యోతి ఉంది, మనం కొండ క్రిందన్నాం, ఆ జ్యోతిని చేరాలి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. వక్ర మార్గంలోకి వెళ్ళామా అటే వెళ్ళిపోతాం. సక్రమైన మార్గంలోకి వెళ్ళాలంటే సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళే సద్గురువు కావాలి. ఎప్పుడైతే మన ముందు సద్గురువు ఉంటాడో తప్పనిసరిగా అతని బాటలో నడిస్తే సత్ఫలితం వస్తుంది. ఆ సద్గురువును గుర్తించడం ఎట్లా? హైలీ ఇంపాసిబుల్. ఇవాళ మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కువ ఆస్తులుంటే పెద్ద సంస్థ, ఎక్కువ కట్టడాలుంటే పెద్ద సంస్థ, ఎక్కువ మంది శిష్యులుంటే పెద్ద సంస్థ, కోట్ల రూపాయల డబ్బులుంటే పెద్ద సంస్థ. ఈ విధంగా భౌతికవాదపు దృష్టితో సంస్థలను చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఒక రకంగా ప్రక్కదోవలో ఉన్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మికవేత్త ప్రచారం కోరుకోడు, ప్రచారం కోసం పరితపించడు, ప్రజా సంబంధాల కోసం ఆరాటపడడు. తన పవిత్రత నుండే సమాజానికి సేవ చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించండి. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ధర్మ సంస్థాపన అనేది పేపర్ మీద ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. పేపర్ మీద ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందువల్ల సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అనుభవంలోకి పొందాలంటే అవరోధాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రస్తుతం సమాజాన్ని శాసించేటటువంటి మేధావులను గమనించండి. తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉంది, సత్వగుణం తక్కువగా ఉంది. ఎట్లా చెప్పొచ్చండి అంటారేమో. శారీరక సుఖానికి అలవాటు పడేవాళ్ళు మొత్తం తమోగుణస్తులు. విలాస వినోద శృంగారాల కోసం ఆరాటపడే వాళ్ళంతా కూడా రజోగుణస్తులు. ఇప్పుడు సమాజం మొత్తాన్ని తీసుకోండి, మొత్తాన్ని పరిశీలించండి. తమోగుణం ఎక్కువగా ఉంది, రజోగుణం ఎక్కువగా ఉంది, సత్వగుణం తక్కువగా ఉంది. బట్టలు బాగుండొచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, ముఖం తెల్లగా ఉండొచ్చు, మాటలు స్వచ్ఛంగా కనపడవచ్చు, వినపడవచ్చు, కానీ అంతరంగంలో మాత్రం స్వార్థం ఉంటుంది. సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడేటటువంటి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన తక్కువగా ఉంటుంది, ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రపంచానికి ఏదైనా ఇచ్చినా కానీ అది కీర్తికాంక్ష కోసం, గుర్తింపుకాంక్ష కోసం, నలుగురిలో పేరు ప్రతిష్టల కోసం ఇస్తారు తప్ప స్వచ్ఛంగా మాత్రం అందించరు, నిస్వార్థంగా అందించరు. సేవా సంస్థలు కూడా చూసుకోండి, ఎక్కువ ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
ఆధ్యాత్మిక మార్గం ఆకర్షణీయంగా ఉంది, కానీ అందుకునేటటువంటి విధానం అతి క్లిష్టతరంగా ఉంది. భగవద్గీతలో చెప్పారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యదతి సిద్ధయే. వేలాది మంది ఈ మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ఇద్దరికో ముగ్గురికో పరిణతి చెందే అవకాశం ఉంటుందట. ప్రతిరోజు తిరుపతి గుడికి వేల మంది వెళ్తున్నారు కదా, ఎంతమంది నిజంగా దివ్యత్వాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ప్రవేశించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, పరిణతి చెందేటటువంటి వాళ్ళు వేళ్ల మీదనే ఉన్నారు. ఇంకొక విషయం, ప్రారబ్ధ కర్మలు కొంచెం తొలగించుకోవచ్చు, కానీ సంచిత కర్మలు తొలగించడం చాలా కష్టం. సంచిత కర్మలు లోతుగా ఉంటాయి, అంతశ్చేతన మనసులో ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ జన్మయి కావు, కొన్ని వందల జన్మల నుంచి సంక్రమిస్తూ వస్తున్నాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. కాబట్టి ధర్మ సంస్థాపన అనేది మానవుడి చేతిలో లేదు. గురువులు కానీ, అవధూతలు కానీ, ఋషులు కానీ, అవతార పురుషులు కానీ కొంత మాత్రమే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ళ కృషికి అతి తక్కువ ఫలితం వస్తుంది. మరి ఎట్లండి? ప్రకృతే ధర్మ సంస్థాపనకు నడుం బిగిస్తుంది. రాబోయే కొన్ని దశాబ్దాల వరకు మనం వినకూడని వార్తలు వింటాం, చూడకూడని దృశ్యాలు చూస్తాం. ఇప్పటికే మనం చూస్తున్నాం. కన్న కూతురు ప్రియుడితో కలిసి తల్లిని చంపి, తల్లి శవాన్ని ప్రక్క గదిలో ఉంచి 3 రోజులు అతనితో శారీరక సుఖం కోసం పరితపించిందంటే, అటువంటి వార్తలు విన్నప్పుడు మనసు ఏమవుతుందో నాకు చెప్పండి. సామూహికంగా మానభంగం చేయటం ఏంటి? శవాన్ని తగలబెట్టడం ఏంటి? డబ్బు కోసం తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య, అన్నలదమ్ముల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏంటనుకున్నారు? మేధావులంతా కూడా కాంతా కనకాల మత్తులో ఇరుక్కొని ధర్మాన్ని విస్మరించారు. తమోగుణస్థుడు ఎలా ఉంటాడంటే, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అంటాడు. కాంక్రీట్ గోడలాగా ఉంటాడు. రజోగుణస్థుడు ఎలా ఉంటాడు? నా మార్పు సంగతి తర్వాత చూద్దాం, మిమ్మల్ని మారుస్తానంటాడు. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది ప్రమాదం, ఇది ప్రమాదం. సత్వగుణస్తులు ఎంతమంది ఉన్నారు? మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. చదువుకున్న మేధావులు మొత్తం తమో రజోగుణస్తులే, సత్వగుణస్తులు కానే కాదు. ఇవాళ చదువుకున్న మేధావులు నడిపేటటువంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా సరైన పంధాలు లేవు. కాబట్టి ఎప్పుడైతే అశాస్త్రీయమైనటువంటి, ధర్మానికి విరుద్ధమైనటువంటి, భౌతిక జ్ఞానానికి సంబంధించినటువంటి, సర్టిఫికెట్ కోసం పరితపించేటటువంటి, ఉదర పోషణార్థం, వివాహం కోసం, గుర్తింపు కోసం చదువుకుంటున్నారో వీళ్ళంతా సమాజంలోకి ప్రవేశించి సమాజాన్ని తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నించే వాళ్ళ సంఖ్య నామమాత్రంగా ఉంది. నువ్వు 20 కిలోల బరువు మోయగలుగుతావు, కానీ 200 కిలోల బరువు ఎలా మోయగలుగుతావు? కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు చేసే ప్రచారం వల్ల నామమాత్రంగా మార్పు వస్తుంది తప్ప సమూల మార్పు వచ్చే అవకాశం లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, జనాభా విపరీతంగా తగ్గిపోవాలి, వనరులు పుష్కలంగా ఉండాలి. వనరులు తక్కువగా ఉంటే, జనాభా ఎక్కువగా ఉంటే అక్కడ తప్పనిసరిగా పోటీతత్వం ఉంటుంది. ఇప్పుడు
వనరులు విపరీతంగా తగ్గిపోతున్నాయి, పోటీతత్వం పెరుగుతూ ఉంది. ఇటువంటి స్థితిలో సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికతను బలవంతంగా చెవులో నూరిపోసినా ఎట్లెక్కుతుంది? ఒక వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అమ్మాయి వివాహం కావచ్చు, అబ్బాయి ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, వగైరా వగైరా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ సమస్య అనేది ఉందంటే మనసంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సమస్య పరిష్కారం కోసం ఎవరు ధర్మ మార్గాన్ని ఎంచుకోరు, అధర్మాన్నే ఎంచుకుంటారు. నైతిక విలువలు పోయినా పర్వాలేదు, నాకు డబ్బు కావాలంటారు. మీరు చూసుకోండి, ఏ రంగాన్నన్నా తీసుకోండి, ఆధ్యాత్మిక రంగాన్ని తీసుకోండి, రాజకీయ రంగాన్ని తీసుకోండి, పారిశ్రామిక రంగాన్ని తీసుకోండి, సినీ రంగాన్ని తీసుకోండి, కళాకారులను తీసుకోండి, రైతులను తీసుకోండి, వ్యాపారస్తులను తీసుకోండి, ఉద్యోగస్తులను తీసుకోండి, అందరూ కూడా దేని మీద ఆధారపడుతున్నారు? డబ్బు మీద ఆధారపడుతున్నారు. కాబట్టి మనీ ముఖ్యం అనుకున్న చోట సిద్ధాంతాలు కూడా కరిగిపోతాయి. ఒకప్పుడు ఆఫీసులో లంచం తీసుకునే వ్యక్తిని ఒక పురుగులాగా చూశారు. ఇవాళ అదే ఆఫీసులో లంచం తీసుకోకుండా నైతిక విలువలతో జీవించే వ్యక్తిని పురుగులాగా చూస్తున్నారు. ఎవరన్నా ఒక 1000 కోట్లు సంపాదించుకుంటే ఏంటంటే తప్పే ఉంది, అందరూ సంపాదించుకోవట్లేదా అంటున్నారు. అంటే సైకాలజీ మారిపోయింది. అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. అవసరాలు తీరటం కోసం పరుగులు తీస్తున్నారు. ఈ పరుగు పందెంలో 2-3 విజయవంతం అవుతున్నారు, 7 వైఫల్యం చెందుతున్నారు. వాళ్ళు మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వాళ్ళే మెంటల్ పొల్యూషన్ పెంచుతున్నారు. కాబట్టి ఇంతకంటే సబ్జెక్ట్ చెప్పలేం. కానీ జాగ్రత్తగా ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను చెప్తాను. జనాభా గణనీయంగా పడిపోతుంది. ఎన్నో రకాల వైపరీత్యాలు జరుగుతాయి, ఎన్నో రకాల విపత్తులు జరుగుతాయి, ఎన్నో రకాల దుష్పరిణామాలు జరుగుతాయి. మనిషి భరించలేని స్థితికి పరిసరాలు ఏమవుతాయంటే ఒత్తిడిని పెంచుతాయి. సమాజం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఎన్నో జరుగుతాయి. సంతాన ప్రాప్తి బాగా పడిపోతుంది, జనాభా బాగా తగ్గిపోతుంది, వనరుల మోతాదు ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఆరాటపడేవాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు ప్రపంచం ఎంతో కొంత మేరకు సుభిక్షంగా ఉండి ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది వెళ్ళటం కాదు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఒకళ్ళు తర్ఫీదు ఇస్తే, శిక్షణ ఇస్తే మరొక వ్యక్తిలో ఎటువంటి మార్పు రాదు. పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. స్పీడ్గా పెంచడం సాధ్యం కాదు, అడ్డుకట్ట వేయటం కూడా సాధ్యం కాదు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యాలు. నేను ఆధ్యాత్మికతను అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే నోరు తెరుస్తున్నాను. అయితే మార్గం ఉంది. ఎందుకుందంటే మీడియా పవర్ఫుల్గా ఉంది. ఒక చోట కనుక ఏమాత్రం మంచి మార్గం అక్కడ ఉంది అనుకుంటే దానికోసం పరుగులు తీసే రోజులు రాబోతున్నాయి. మీడియా ద్వారా కూడా సమాజంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? ఏ మార్గం మంచిది, ఏ మార్గం ప్రమాదకరమైంది అనే దాని గురించి విచక్షణతోటి, వివేకంతో, విచారణతోటి, విశ్లేషణతోటి అధ్యయనం చేసి ముందుకెళ్ళాలి. కాబట్టి మార్గం గొప్పదే, అనుసరించే విధానం శాస్త్రయుక్తంగా ఉందా లేదా అనే దాని గురించి ఆలోచించగలగాలి. కాబట్టి మిత్రులారా, కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. గురుటిగా నమ్మొద్దు, తొందరపడి అనుసరించవద్దు. ఎప్పుడైతే మనం శాస్త్రీయపరమైన విధానాన్ని అనుసరిస్తామో ఫలితం రాకుండా పోయే ప్రసక్తి లేదు. కాబట్టి సద్గురువు యొక్క మార్గదర్శకత కావాలి.
శాస్త్రీయ విధానం కావాలి, పరిపూర్ణ జ్ఞానం కావాలి, ఋషుల యొక్క ఆశీర్వచనం కావాలి, క్రమం తప్పని సాధన కావాలి. ఇవన్నీ ప్రకృతే మనకిస్తుంది. మనం మెచ్యూర్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ప్రకృతికి దగ్గర అవుతాం. మనం కుంచుకునే కొలది మనం ప్రకృతికి దూరం అవుతాం. ముందు మానసికంగా ప్రకృతికి దగ్గర కావాలి, తర్వాత శారీరకంగా దగ్గర అవుతాం. సో ఇదంతా కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామ క్రమం. మనం ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకొని మనం ఆ మార్గాల్లోకి వెళ్ళగలిగితే మరి కొంతకాలానికి మనలో మెచ్యూరిటీ వస్తుంది. ఇది కూడా ప్రకృతి చేస్తుంది. మళ్ళా నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ప్రకృతి అన్నీ చేస్తుంది. మనం ఎవరం ప్రకృతిలో ఒక భాగమే. వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్ పవర్. ఎందుకు ప్రమాదంలోకి వెళ్ళాలి? అడుసు త్రొక్కనేలా కాలు గడగనేలా అంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ఒక జబ్బు సంక్రమించిందంటే, వచ్చిందంటే రావటం చాలా సులభం, తొలగిపోవటం చాలా కష్టం. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు అది ధర్మ సంస్థాపన అవుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ విరుద్ధంగా ఆలోచిస్తున్నప్పుడు అది ధర్మానికి విరుద్ధం అవుతుంది. ప్రకృతి అన్నింటినీ నియంత్రిస్తుంది, కానీ ఇప్పటి వరకు మానవుణ్ణి మాత్రం నియంత్రించలేకపోయింది. భవిష్యత్తులో మానవుడు కూడా నియంత్రించబడతాడు. మేధావులే శిక్షించబడతారు. అమాయకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మికవేత్తలన్నింటికీ అతీతంగా జీవించగలుగుతారు. ఇంకొక పాయింట్ చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్. ఆధ్యాత్మికత ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఆరాధించేవాళ్ళు పెరుగుతున్నారు, అనుసరించేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆచరించేవాళ్ళు తగ్గిపోతున్నారు, పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఉపాసించేవాళ్ళు పెరుగుతున్నారు. భక్తుడు భక్తుడిగా ఉంటున్నాడు తప్ప భగవంతుడిగా మారటలే. కాబట్టి ఉపాసించటం, పూజించటం, ఆరాధించటం, భక్తుడిగా జీవించటం అంటే అది భగవంతుడికి లోబడి జీవించటమే బానిస భావాన్ని పెంచుతుంది, ద్వైతాన్ని పెంచుతుంది, రాగద్వేషాలను పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంది? కొంతమంది ఆరాధించబడుతున్నారు, మరి కొంతమంది ఆరాధిస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయారు. గురువు శిష్యుడు వేరు కాదు. శిష్యుల్లో గురువు ఉన్నాడు, గురువులో శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు లేకపోతే గురువుకు స్థానం ఎక్కడిది? శిష్యుడే గురువుని పోషిస్తున్నాడు. కాబట్టి శిష్యుడు తక్కువ కాదు, గురువు ఎక్కువ కాదు. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు, అందించే వ్యక్తి కొనుక్కొచ్చింది కాదు. అందుకునే వ్యక్తి అంతరంగంలో ఉన్నదాన్నే ఆ గురువు చూపించగలుగుతున్నాడు తప్ప ప్రత్యేకించి అతనికి అందించేది కూడా ఏమీ లేదు. సో బిడ్డలారా, ధర్మ సంస్థాపన భవిష్యత్తులో తప్పనిసరిగా జరగబోతుంది. భారతీయ ఆధ్యాత్మికతకు విపరీతమైనటువంటి డిమాండ్ రాబోతుంది. సనాతన సాంప్రదాయం కోసం ప్రపంచం పరితపించే రోజులు రాబోతున్నాయి. దీనికి మనం చేయవలసిందల్లా కూడా, నేను ప్రకృతిలో ఒక భాగమే, ప్రకృతి నా ద్వారా ఆదర్శ ప్రపంచ నిర్మాణాన్ని చేపడుతుంది, నేను ప్రకృతి కార్యక్రమాన్ని చేస్తున్నాను, ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద నేచర్ అనేటటువంటి భావంతో ముందుకెళ్ళాలి తప్ప నేను ప్రపంచాన్ని మారుస్తున్నాను అనే భావన మనసులో ఉందంటే నీకు ఇంకా జ్ఞానోదయం కలగనట్లే. సో ఇటువంటి ధర్మ సంస్థాపనలో మనం అందరం కూడా సిపాయిల మాదిరిగా ముందుకెళ్ళి ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి బలమైనటువంటి బీజాలు వేయాలని, వేస్తారని, వేద్దామని
మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.